ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన సహకారం ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తొలుత 45 నిమిషాలు అనుకున్న భేటీ 2 గంటల పాటు సాగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల దుష్పరిపాలన, రంగాల వారీగా జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు పనగడియాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏపీ జీడీపీ తక్కువగా ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు కూడా తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్థిక ఆరోగ్య నివేదికను ప్రస్తావించారు. గత 5 ఏళ్లు వైసీపీ దుష్పరిపాలన వల్ల 2014-19 మధ్య జరిగిన అభివృద్ధికి ఫలితం లేకుండా పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరో 1,50,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు పెట్టిపోయారని తెలిపారు. ఈ పరిణామాల నుంచి రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ప్రెజెంటేషన్లో సీఎం వివరించారు. పోర్టులు, లాజిస్టిక్ పార్కులు, పరిశ్రమలు వచ్చేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. పోర్టు ఆధారిత అభివృద్ధికి సహకరించాలని పనగడియాను సీఎం కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు వివరిస్తూనే అన్ని అంశాల్లో ఆర్థిక సంఘం కూడా తగిన సహకారం ఇవ్వాలని కోరారు. డీప్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలపైన ప్రెజెంటేషన్లో చంద్రబాబు వివరించారు. ప్రెజెంటేషన్ అనంతరం అనేక అంశాలపై చంద్రబాబు, అరవింద్ పనగడియా చర్చించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో చంద్రబాబు తీసుకున్న చర్యల గురించి అరవింద్ పనగడియా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో 7 రాష్ట్రాలు పోర్టుల ద్వారానే ఆదాయం పొందుతున్నాయని, తెలంగాణ మాత్రం అందుకు భిన్నంగా అభివృద్ధి పథంలో ఉందని ఇరువురి మధ్య చర్చ జరిగింది. గతంలో చేపట్టిన చర్యలే హైదరాబాద్ను ప్రపంచానికి అనుసంధానం చేశాయని వివరించారు.